నాకు ఈ గుళ్ళో పూజారి ఉద్యోగం దొరికిందో. అవునా? సూపర్ గురుగారు. ఒరే, రేపు శాంతా మోనికా బీచ్కి వెళ్ళాలరా. ఎందుకు? ఎందుకంటే అవి సముద్రంలో నీళ్లు కలపాలి కదా. నాకంటే చిన్నవాడివి, నేను నీతో చెప్పకూడదు కాను రే. ఆ అందాలు, ఆ చందాలు. గురుగారు గురుగారు గురుగారు, ఈ నీళ్ళని తీసుకెళ్లి ఆ నీళ్లలో సంగమం చేస్తే మా ముత్తాత గారు తాళపత్ర గ్రంథాల్లో రాసినట్టు నాకు సంసార యోగం ప్రాప్తిస్తుందా? అద్భుతంగా గురుగారు. స్వామి, నా బ్రహ్మచర్యాన్ని పటాపంచలు చేసే అమ్మాయిని ప్రసాదించు తండ్రి. ఈ తాళపత్రాలు ఒట్టి గాలి పత్రాలని గురుగారికి తెలిస్తే ఆయన ప్రాణం గాల్లో కలిసిపోద్దేమో రా. అంటే ఆ తాళపత్ర గ్రంథాలు వారు ముత్తాత గారు రాయలేదా? అంటే నువ్వుగా నాసావా ఏమిటి? ఆ విషయం తెలిస్తే గురువు గారు గుట్టుకుమంటారా? చారి నువ్వు మూసుకో. మూసా. రేణుకా, 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 టైం అవుతుందిరా. కంగారు పడకండి, నేను చెప్పేది ఏంటంటే అసలు గప్పుడు సారీ అండి, చూసుకోలేదండి నేను. మీరు మిమ్మల్ని ఎప్పుడు ఈ గుళ్ళో చూడలేదండి నేను. రీసెంట్లీ అపాయింటెడ్. నా పేరు సురేఖ అండి, నేను అప్పుడప్పుడు ఈ గుడికి వస్తూ ఉంటాను. నా పేరు అప్లాచారండి, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా. ఓకే, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? అమరావతి అండి. ఓకే, నేను ఇక్కడ తెలుగు అసోసియేషన్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా వర్క్ చేస్తున్నాను. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలని నన్ను అడగచ్చు. ఒరే గురుగారు, నిన్న నీళ్లు అలా కలిపానో లేదో ఇవాళ ఈవిడ నన్ను కలిసిందిరా. మా ముత్తాత గారు రాసింది కరెక్టేరో. అబ్బా మీరు ఊరుకోను గురుగారు. ఏమండి, మా గురువు గారు గుడిలో పూజలే కాకుండా హోమాలు పెళ్లిలు అద్భుతంగా జరిపిస్తారు. మీకు ఎవరైనా తెలిస్తే మాకు రెఫర్ చేయండి. ఓ దట్స్ నైస్. దగ్గరలో మీ బాస్ పెళ్ళుంది. ఇంకే తాంబూలాల దగ్గర నుంచి తలంబ్రాల వరకు అన్ని మీరే చూసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ అండి. రేపే మా బాస్ ని పరిచయం చేస్తాను మీకు. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. వీడెవడరా కండలతోనే మనుషులు చంపేసేవాళ్ళ ఉన్నాడు. గట్టిగా మాట్లాడగలను గురుగారు, కండలతో పిసికేస్తాడేమో. బాస్, నేను చెప్పిన పంతులు అప్పలాచారి గారు, కృష్ణమాచారి గారు. నమస్కారం అండి. పంతులు గారు, అయ్యా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అంత శాస్త్రోక్తంగా జరగాలి. శాస్త్రాన్ని మా గురువు గారు పిండి వంటల్లాగా నవలు మింగేశారండి. మీ పెళ్లి బేషుగ్గా జరిపిస్తాం. సురేఖ, బాస్. ట్రాన్స్ఫర్ $25,000 ఇన్ దిర్ అకౌంట్. ఓకే బాస్. ఏమండి, అమ్మాయి అబ్బాయి జాతకాలు పంపిస్తే నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టిస్తాం. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం అండి. ఈయన వీర్రాజు గారు అండ్ షీజ్ ఇస్ వైఫ్. నమస్తే అండి. ఆయన పెళ్లి కూతురు మామయ్య గారు. పెళ్లికి మంచి ముహూర్తం పెట్టారుగా. వధువర్లు జాతకాలు కలవకపోయినా గ్రహాలతో గొడవపడి అద్భుతమైన ముహూర్తం పెట్టారు మా గురువు గారు. మా సురేఖ మీ గురించి చాలా స్పెషల్ గా చెప్పింది. ఆవిడికి నేను స్పెషల్, నాకు ఆవిడ స్పెషల్.
ఏమిటి గురుగారు అప్పుడే పడేశారా? ఆల్మోస్ట్ నిజమా? రండి పంతులు గారు రండి. లోపలికి వెళ్దాం రండి. రండి. యా ఐఎమ్ ద ఎంగేజ్మెంట్ ప్లీజ్ కమ్. గురుగారు మనం ఇండియాలో హోమం జరిపించేటప్పుడు గుట్టుకుమన్నాడే చక్రపాణి గారు మనవరాలు కదూ? అవును గురుగారు. ఏమిట్రా మన పరిస్థితి హారతపళ్ళెంలో నుంచి హోమగుండంలో పడ్డట్టయింది. మన రెమ్యూనరేషన్ మనం తీసుకుని ఇక్కడ నుంచి చెక్ ఇస్తే పెట్టరు గురుగారు. అదేంటండి పంతులు గారు పేపర్ అడ్డం పెట్టుకున్నారు? దించండి, దించి ముహూర్తం చదవండి. పంచలు తడిసిపోతున్నాయి గురుగారు ఇక్కడ. నమస్కారం అమ్మా. ముహూర్తం చదవమంటారా? ఈ అమ్మాయి ఏమిట్రా కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది? ఆ అమ్మాయి కన్నీళ్ళ సంగతి పక్కన పెట్టండి, మన వాడి కన్నీళ్ళ సంగతి చూడండి. వీడు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడేమిట్రా? ఒరే ఆచారి, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అసలు ఏం జరుగుతుందిరా? నిన్ను చూసి ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఏమిటి? ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు చూసి నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఏమిటి? అసలు అడుగుతుంటే మాట్లాడవేమిరా? రోబో సినిమాలో రజనీకాంత్ లాగా అలా స్టాట్యూగా నిలబడతావేమిట్రా? ఇదో ఇలా అయితే నేను అమెరికా వదిలిపెట్టి ఇండియా వెళ్ళిపోతాను. గురుగారు, నేను అమెరికా వచ్చిందే రేణు కోసం. రేణు కోసం హోమం చేయడానికి మనం చక్రపాణి గారి ఇంటికి వెళ్ళిన రోజే ఆయన మనవరాలు రేణుక అమెరికా నుంచి వచ్చింది. త్వరగా రారా, అమెరికా నుంచి మనవరాలు వచ్చింది. మా బంగారం I'm super fine, Tatiya. I missed you so much. రామా. Hi, Tatiya. Hi, Tatiya. I'm fine. How are you? సూపర్. చిన్న మావయ్య. జర్నీ ఎలా జరిగిందమ్మా? Fine, మావయ్య. ఎలా ఉన్నావే? చాలా బాగున్నా. విద్య, come, come. Hi, everybody. ఏంటి తల్లి ఇది? తాతయ్య, ఇది స్పెషల్ వీల్ చైర్. అమ్మడు జాగ్రత్త. ఏంటమ్మా ఇదంతా? తాతయ్య, ఇది ఎలక్ట్రిక్ వీల్ చైర్. నీకోసం అమెరికా నుంచి తీసుకొచ్చాను. అమెరికా నుంచా? ఇక ఈ రోజు నుంచి అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు అంటూ నువ్వెవ్వరిని బ్రతిలాడాల్సిన అవసరమే లేదు. సార్ దాంట్లో కూర్చోబెట్టండి రా. యా, కూర్చో. నడు తాతయ్య. Yes, perfect. ఇప్పుడు రైట్. సూపర్ తాతయ్య. అమ్మా, నన్ను బాగా చూసుకోవడానికి మీ అమ్మా నాన్న నిన్ను వదిలిపెట్టి వెళ్ళారా? కానీ నిన్ను చూసుకోవడానికి వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. సరే సరే లేమ్మా, బాధపడకు. అందరూ వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. ఈ రోజు నుంచి మన ఇంట్లో హోమం. కృష్ణమాచారి, గురువుగారు. హోమానికి సంబంధించిన అన్ని వస్తువులు సిద్ధం చేసావా? అరిటాకుల దగ్గర నుంచి తమలపాకుల దాకా అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ హోమం గానీ అద్భుతంగా చేశారనుకోండి, దీన్ని చూసి మనకి 2 బేరాలు ఎక్స్ట్రా వస్తాయి. ఒరే పిచ్చి విధవా, నేను సుదర్శన హోమాన్ని జరిపించానంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మురిసిపోతాడ్రా. సూపర్ అయితే. వెండి కలశం కావాలని ఇంట్లో వాళ్ళకి చెప్పాను, వెళ్ళి పట్టురా. అలాగే గురుగారు. మామా ఎక్ పెగలా, అరే మామా ఎక్ పెగలా. ఇది ఎవరైనా చూసారంటావా? ఏమోనే. అమ్మయ్య, ఎవరు చూడలేదు. నేను చూశానుగా, నా పని అయిపోయింది.
శ్రీనివాస చారీ ఒరే చారీ శ్రీనివాస వీడేంటి ఇలా తూలుకుంటూ వస్తున్నాడు? ఏం సౌందర్యం ప్రభు. అపచారం అపచారం తప్పురా చారి. ఎంత అపచారం అయినా సౌందర్యం సౌందర్యమే ప్రభు. ఒరే చారీ గురువుగారు ఒక చిన్న డౌట్. ఏమిట్రా? సౌందర్యం గొప్పదా ఆచారం గొప్పదా? అందులో డౌటే ఉందిరా. సౌందర్యమే గొప్పది. మీరు కనిపించరు గాని చాలా సరసులు సుమి. సరసం మాటదేమిడెరుగు ముందు కలశం ఎవరా? ఏం పంతులు గారు హోమానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? కర్మం సిద్ధం చేశామండి. 5 నిమిషాలు స్టార్ట్ అయిపోద్ది తాతగారు. తాతయ్య గారు నమస్కారం అండి. రామారా, ఈ అమ్మాయి మా కుటుంబానికి చాలా కావాల్సిన వ్యక్తి. నమస్కారం అండి. నమస్కారం అండి. తాతగారు మేము వెళ్ళి పూజ స్టార్ట్ చేస్తాం. శుభం. అయ్యా నమస్కారం గురువు గారు. రండి లాయర్ గారు రండి. సార్ ఒకప్పుడు ఈ జిల్లాలోనే మీరు గొప్ప లాయరు. మీ దగ్గర శిష్యర్గం చేసే నేను ఈ స్థాయికి వచ్చాను. దయచేసి నన్ను గారు అని పిలవకండి గురువు గారు. హోమం మొదటి రోజు కదా, దండం పెట్టుకెళ్దామని వచ్చాను. మంచిదయ్యా. బంధువులు ముత్తైదువులంతా కూర్చోండి. హోమం వాళ్ళు జరిపిస్తుంటే ఫలితం నాకు దక్కేలా ఉందేమిటి? రే అదే లేవరా? అర్థం లేదు గురుగారు, ఇదిగో స్టీల్ పళ్ళం. అయ్యా చక్రపాణి గారు, హోమం అంతా సిద్ధం చేశాం. హోమం ఎవరు వెలిగిస్తారండి? మా మనవరాలు వెలిగిస్తుంది. మా రేణుకా. పంతులు గారు, అయ్యా ఇది నా మనవరాలు. తల్లి తండ్రి లేరు. జీవితంలో దానికి ఏ కష్టం రాకుండా ఉండేట్టుగా హోమం ప్రారంభించండి. అయ్యా ఈ 9 రోజుల పాటు పూజలు, పురస్కారాలు, వ్రతాలు, హోమాలు, కళ్యాణాలు అన్ని దివ్యంగా జరిపించేస్తాను. అమ్మా హోమం వెలిగించు తల్లి. అయ్యా తొలి అధ్యాయం సమాప్తమైంది. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేస్తానండి. కొద్దిగా చాలండి. ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చుగా? మీరు మాకు పెట్టాలి పంతులు గారు ప్రసాదం. మేము మీకు పెట్టడం ఏంటి? మేం మీకు పెడితే ప్రసాదం అవుతుంది. అదే మీరు మాకు పెడితే మహాప్రసాదం అవుతుంది. మీ పేరేమిటో చెప్పారు కాదు? దేవసేన.